న్యాచురల్ హెయిర్ కలర్ కోసం చూస్తున్నారా? అయితే అనూస్ హెన్నా అండ్ బ్లాక్ ఎక్స్పర్ట్ వాడండి. హాయ్ గైస్, వెల్కమ్ టు సుమన్ టీవీ. సో రైట్ నౌ నేను దుబాయ్ లో ఉన్నాను కదా. దుబాయ్ రాగానే వెంటనే ఏంటంటే మంచిగా గోల్డ్ కొనుక్కోవాలి అనిపిస్తుంది. సో రైట్ నౌ నేనైతే గోల్డ్ షాప్ లోకి వచ్చేసాను. సో ఇక్కడ గోల్డ్ ప్రైజెస్ ఎలా ఉన్నాయి, ఎంత వరకు ఉన్నాయి ఏంటనేది ఫస్ట్ అయితే షాప్ లో ఉన్న వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. హాయ్, మీ పేరు? నా పేరు శేషాచలం అండి. శేషాచలం. ఓకే, ఇక్కడ ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నారు దుబాయ్ లో? ఈ షాప్ లో 15 years. 15 సంవత్సరాల నుంచి షాప్ లోనే ఉంటున్నారు. ఇక్కడే ఇదే షాప్. ఎక్కడ మీది ప్రాపర్? ఎక్కడ? ప్రాపర్ నిజామాబాద్ డిస్ట్రిక్ట్ ఆర్మూర్ అండి. ఆర్మూర్. ఓకే, దుబాయ్ వచ్చేసి 15 ఏళ్ళు అవుతుందా? 15 years అవుతుంది. ఓకే, బేసికల్ గా ఏంటంటే దుబాయ్ అనగానే గోల్డ్ గోల్డ్ అంటుంటారు కదా. ఇక్కడ గోల్డ్ ఎలా ఉంటుంది చెప్పండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ప్రైజెస్ ఎలా ఉంటాయి? గోల్డ్ పీరియడ్ బాగానే ఉంటుంది మేడం. ఇక్కడ బాగుంటుంది. అంటే ఇక్కడ తీసుకుంటే ఇండియాకి ఇక్కడ చాలా డిఫరెంట్ వస్తుంది. ఇది మా దగ్గర అంతా 22 క్యారెట్ అన్నట్టు. 22 క్యారెట్ కాబట్టి బాగుంటుంది. ఇక్కడ గోల్డ్ తీసుకుంటే మనకు ప్రాఫిట్ బాగుంటుంది, ప్యూరిటీ కూడా బాగుంటుంది. మళ్ళీ డిజైన్స్ కూడా వచ్చి చాలా డిఫరెంట్ గా ఉంటాయి. మన ఇండియాకి ఇక్కడికి చాలా బాగుంటాయి. అంటే అక్కడికి ఇక్కడ డిఫరెన్స్ ఏమంటారు? అంటే కాస్ట్ లోనా లేదంటే క్వాలిటీలోనా? క్వాలిటీ మాత్రం అక్కడ కానీ ఇక్కడ బెటర్ ఉంటుంది. మళ్ళీ కాస్ట్ లో మాత్రం గోల్డ్ ప్రైస్ వచ్చి ఇప్పుడు మినిమం ఇప్పుడు 3000 డిఫరెంట్ వస్తుంది. 3000 డిఫరెంట్ అక్కడికి ఇక్కడికి. ఇంత ముందు ఎక్కువ ఉండే 7000 8000 దాకా ఉండే, కానీ మొన్న జిఎస్టీ తక్కువ చేశారు కదా, ఇప్పుడు ప్రాఫిట్ తక్కువ అయిపోయింది. ఒక 3000 వరకు వస్తుంది ఇప్పుడు. ఇక మళ్ళీ మేకింగ్ డిఫరెంట్ కంటిన్యూ బట్టి మేకింగ్ డిఫరెంట్ ఉంటుంది. ఓకే, అంటే ఇప్పుడు మెయిన్ గా ఏంటంటే గోల్డ్స్ మేము అక్కడ 1 గ్రామ్ గోల్డ్ విన్నాము తర్వాత, కానీ ఇక్కడ ఏంటంటే దుబాయ్ లో 18 grams గోల్డ్ ఇస్తారట, 22 గ్రామ్ గోల్డ్ బిస్కెట్స్ అట్లా ఇస్తారట. 18 గ్రామ్ కాదు కానీ 24 క్యారెట్ అని ఉంటుంది. 24 క్యారెట్ అది ఓన్లీ బిస్కెట్ వస్తుంది ప్యూరిటీ. నెక్స్ట్ 22 క్యారెట్ వస్తుంది. 22 క్యారెట్ ఎట్లా అంటే జ్యువెలరీ, గాజులు గానీ చైన్స్ గానీ జ్యువెలరీ వస్తుంది. నెక్స్ట్ 21 క్యారెట్ వస్తుంది, అది కూడా జ్యువెలరీ. 18 క్యారెట్ అంటే మోస్ట్లీ మీకు డైమండ్ యూజ్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. అంటే ఎక్కువ డైమండ్స్ గానీ పర్ల్స్ గానీ యూజ్ చేసుకోవడానికి మోస్ట్లీ 18 క్యారెట్ మనకి యూజ్ అవుతుంది. మళ్ళీ మామూలుగా మనం యూజ్ చేయాలంటే 22 క్యారెట్ బెస్ట్. 22 క్యారెట్ బెస్ట్. వెడ్డింగ్ గానీ అంటే పెళ్లికి గానీ ఫంక్షన్ గానీ యూజ్ చేసుకోవాలంటే పార్టీ వేర్ గానీ 22 బెస్ట్. అంటే ఇప్పుడు ఇది ఏంటంటే యాక్చువల్లీ నేను ఇండియాలో తీసుకున్న రింగ్ అన్నమాట. సో ఇది మీకు అక్కడే బంగారానికి ఇక్కడ బంగారానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది కదా, మీకు ఏమైనా డిఫరెన్సియేషన్ తెలుస్తుందా? కనిపిస్తుంది చూడండి, కలర్ చాలా డిఫరెంట్ ఉంది దానికి దీనికి. ఎందుకంటే 22 క్యారెట్ కాబట్టి మోస్ట్లీ మీరు చేసింది 21 క్యారెట్ అనుకుంటాను. ఇక్కడ ఉంది ఆల్మోస్ట్ ఉంది హోల్ మార్క్ దగ్గర. అంటే క్యారెట్స్ కూడా అక్కడ మెన్షన్ చేస్తుంది, ఒకసారి చూడండి. చేస్తారు మెన్షన్ చేసి 916 చేశారు, అంటే 22 క్యారెట్ అని చేశారు. కాకపోతే కలర్ డిఫరెంట్ ఉంది కాబట్టి ఇక్కడ అయితే ప్యూరిటీ 100% ఉంటుంది. మన ఇండియాలో ఏంటంటే హోల్ మార్క్ ఉంటే గ్యారంటీ ఉంటుంది, బట్ ఇక్కడ అయితే తక్కువ అన్నమాట. సో అయితే అక్కడ గోల్డ్ కి ఇక్కడ గోల్డ్ కి చాలా తేడా ఉందండి. ఓకే, సో ఇప్పుడు నాకు చైన్ బాగా నచ్చింది. ఈ చైన్ తీసుకోవాలంటే ఎంత పడుతుంది? ఇది ఎంత అంటే క్యారెట్స్ చూసుకుని దాన్ని బట్టి ఇస్తారు కదా. ఇది ఎంత పడుతుంది? 19.85 grams ఉంటుంది, ఆల్మోస్ట్ 20 grams. 20 grams. ఈ రోజు ఇప్పుడు వచ్చి 1 గ్రామ్ వచ్చి అక్కడ ఆన్లైన్ బోర్డు ఉంటుంది. ఓహో, అంటే ఏ రోజుకి ఆ రోజు మనకు అక్కడ ప్రైజెస్ అనేది అక్కడ అప్డేట్ అవుతూ ఉంటుంది. డైలీ మారిపోతుంటాయా? డైలీ 3 times 4 times అట్లా అయితే ఉంటుంది. అది ఇప్పుడు 24 క్యారెట్ వచ్చి 347.75, 22 వచ్చి 323.50 ఉంది. ఓకే, 21 క్యారెట్ వచ్చి 310.25. ఇప్పుడు మనది 323.50 1 గ్రామ్. 1 గ్రామ్ కు 323.50, 1 గ్రామ్ కు 22 క్యారెట్ అండి. దీనికి వచ్చి అసలు యాక్చువల్లీ ట్యాగ్ ప్రైస్ 14% ఉంది. మనమైతే మనం 10% అట్లా చేయొచ్చు, మనం డిస్కౌంట్ చేసి. అంటే ఇప్పుడు వచ్చి మనకు 1986 అంటే 5% ట్యాక్స్. ఇప్పుడు ఆల్మోస్ట్ 7,420 dirhams అవుతుంది. 7,420 dirhams. యాక్చువల్లీ 1 dirham వచ్చి ఎంత ప్రైస్ అంటే ఇండియన్ కరెన్సీలో? 23.5 వస్తుందండి, అంటే దాదాపు 24 రూపాయలు వస్తాయి. ఇక్కడ 1 dirham ఈక్వల్ టు 24 dirhams రూపీస్ వస్తాయి. 1 dirham ఈక్వల్ టు బేసికల్ గా మనం అక్కడ రూపీస్ అంటాం కదండి, దుబాయ్ లో ఏంటంటే ధరం అని పిలుస్తారు. సో మనకి రూపీస్ లో కన్వర్ట్ అయ్యే అమౌంట్ ని వాళ్ళు ధరమ్స్ అని చెప్తూ ఉంటారు. ఇప్పుడు రైట్ ను ఈ చైన్ వచ్చేసి మనకి ఎన్ని ధరమ్స్ భయ్యా? 7,420 dirhams అయింది. ఓకే, ఇప్పుడు ఈ చైన్ వచ్చేసి వాళ్ళు 7,420 dirhams అని చెప్తున్నారు. సో ఈచ్ ధరం వచ్చేసి 24 రూపీస్, రైట్? 23.5 నుంచి 24 మధ్యలో 24 రూపీస్. అంటే ఒక ధరం వచ్చి 24 రూపీస్ క్యాలిక్యులేట్ చేస్తారు. ఇప్పుడు 7,420 into 24 క్యాలిక్యులేట్ చేస్తారు. 24 అంటే దాదాపు మనకు 1,78,000 వస్తుంది. ఓకే, సో ఈ చైన్ మనకి 1,78,000 వస్తుంది. ఐ థింక్ సో ఇది ఇండియన్ కరెన్సీ అనమాట. 1,78,000. అంటే దీని వెయిట్ మనం మామూలుగా గోల్డ్ కొనేటప్పుడు ఇది ఎంత వెయిట్ ఉంది, ఇది ఎంత బరువు
బరువు ఉందని చూస్తాం, అంటే ఎన్ని గ్రామ్స్ అని చూస్తాం అక్కడ ఇండియాలో ఏంటంటే ఏం కొన్నా కూడా. సో ఇది ఎంత వెయిట్ అలా మాకు తెలుస్తుంది? 20 గ్రామ్స్ అండి. ఇట్లా దీనిపైన ట్యాగ్ కూడా ఉంటుంది, మళ్ళీ మీకు వెయిట్ కూడా అంటే చూపిస్తుంది. ఇక్కడ ఏమి మనకి వెయిట్ మిషన్? ఓకే, అచ్చా 19.92. 90. ఓకే, ఆ వెయిట్ ఉందన్నమాట. అయితే ఇది 19 గ్రామ్స్ అనుకోవచ్చు ఇప్పుడు అది? 19.86 అండి, ఎగ్జాక్ట్లీ వెయిట్ 19.86 గ్రామ్స్. 19.86. ఓకే, అయితే దీంట్లో ఇప్పుడు మేకింగ్ చార్జ్ ప్లస్ వ్యాట్ కూడా 5% ట్యాక్స్ అన్ని ఇంక్లూడ్ అయినాయి దీంట్లో. అన్ని ఇంక్లూడ్ అయ్యి ఇట్లా అయిపోయింది. మీరు ఒక టూరిస్ట్ అయితే కనుక మీకు 5% ట్యాక్స్ అనేది మీకు ఎయిర్పోర్ట్ మళ్ళీ రిటర్న్ అవుతుంది దీంట్లో ఆ అమౌంట్. ఓకే, దీంట్లో దాదాపు మీకు ట్యాక్స్ అని వచ్చి 350 dirhams ట్యాక్స్ ఉంది దీంట్లో. అంటే ఇండియన్ రూపీస్ మీకు ఒక 8,000 వరకు ఉంది. మీకు మళ్ళీ ఎయిర్పోర్ట్ లో రిటర్న్ అవుతుంది, అది మీ టూరిస్ట్ వీసాలు వస్తాయి. టూరిస్ట్ కింద మేము అక్కడ ఇండియా నుంచి ఇటు వస్తే 8,000 లెస్ అవుతుంది అంటారా? అంటే ట్యాక్స్ ఇక్కడ ఏదైతే మీరు పే చేస్తున్నారో 5%, మళ్ళీ మీరు వెళ్ళేటప్పుడు ఎయిర్పోర్ట్ లో 85% వాళ్ళు రిటర్న్ ఇచ్చేస్తారా? ఓ సూపర్ అసలు యాక్చువల్లీ. సో ఇక్కడ ఓకే, ఓన్లీ ఫర్ టూరిస్ట్ కే మాకు ఎంప్లాయ్మెంట్ ఓన్లీ ఫర్ టూరిస్ట్. అక్కడ నుంచి ఇక్కడ ఏదైనా టూర్ కోసం దుబాయ్ వస్తే కనుక ఇక్కడ పర్చేస్ చేస్తే గోల్డ్ మాత్రం ట్యాక్స్ రిటర్న్ ఇచ్చేస్తారు. ఓ సూపర్. సో ఇంకొకటి ఏంటంటే మనకి ఏదైనా మోడల్ కావాలంటే చేయించుకుంటారా వచ్చి ఇక్కడ? చేయించుకోవచ్చు, కానీ ఆర్డర్ ఇచ్చేదానికన్నా ఇక్కడ హోల్సేల్ లో వాటిలో తీసుకుంటే మనకు తక్కువ అవుతుంది. వాళ్ళు బై ఆర్డర్ చేయిస్తే వాళ్ళు మేకింగ్ చార్జ్ ఎక్కువ ఉంటుంది. ఓకే, మనం డైరెక్ట్ హోల్సేల్ లో తీసుకుంటే మనకు చీప్ ప్రైస్ వస్తుంది, తక్కువ వస్తుంది. చైన్ బాగా చూపించారు. యాక్చువల్లీ నాకు ఒక ఈ గాజు సెట్ చెప్పండి, ఇది ఎంత ఉంటుంది? చూడండి గాజులు ఏం కావాలి, ఇది చూపెట్టు. మినిమం 15 గ్రామ్స్ ఉంది. మినిమం 15 గ్రామ్స్, అది స్టార్టింగ్ 15. అంటే కొంచెం సాలిడ్ కాబట్టి 15 గ్రామ్స్ వస్తుంది. వెయిట్ కూడా చాలా బాగుంది. చాలా బాగుంది. దాని తర్వాత ఈ కడాలు కంగనాలు ఉంటాయి దాంట్లో సైడ్ వేసుకోవడం, చాలా బాగుంది. ఓకే, సో ఇప్పుడు యాక్చువల్లీ లైట్ వెయిట్ అన్నిటికంటే తక్కువ వెయిట్ అంటే ఇట్లా కూడా వస్తాయి. ఓన్లీ 7 గ్రామ్స్ ఉంటుంది ఒక్కొక్కటి 7 గ్రామ్. ఇది వైట్ గోల్డ్ అండి, డైమండ్స్ కాదు, డైమండ్ లుక్ వస్తుంది అన్నట్టు. ఓకే, రోడియం పాలిష్ అంటారు దీన్ని, వైట్ గోల్డ్ అంటారు. ఇది కొంచెం ఫ్యాన్సీగా ఉంటాయి. ఈ మామూలుగా వేసుకోవాలనుకుంటే ఈ టైప్, ఫ్యాన్సీ వేసుకోవాలంటే ఈ టైప్. ఓకే, ఇది కూడా చాలా బాగుంది యాక్చువల్లీ. సో ఇవన్నీ సెట్ కింద 6 గ్లాసెస్ కదండి, 6 మొత్తం సెట్ ఇస్తారు. సో ఓకే, సో ఈ 6 సెట్ ఎంతకు వస్తుంది మనకి? అంటే ఎంత వెయిట్ ఎంత పడుతుంది మామూలుగా? దాదాపు 7.5 అంటే దాదాపు ఒక 45 గ్రామ్స్ అట్లా వస్తాయి. 45 గ్రామ్స్ మొత్తం 6 కలిపి. అంటే ప్రైస్ ఎంత మామూలుగా? 45 గ్రామ్స్ అంటండి ఇది యాక్చువల్లీ. మామూలుగా మనం ఏంటంటే బ్యాంగిల్స్ కి మధ్యలో వేసుకుంటా ఉంటాము, బట్ ఇవి చాలా బాగున్నాయి, అట్రాక్టివ్ గా ఉన్నాయి. అట్ ది సేమ్ టైం మంచి స్టైలిష్ లుక్ ఉండింది. ఇది డైమండ్స్ అనుకుంటారేమో, బట్ ఇది డైమండ్స్ అయితే కాదు. సో గోల్డ్ మీద కోటింగ్ మీద మనకి వైట్ స్టోన్ కనిపిస్తుంది. అంటే ఇది పోతుందేమో అన్న భయం అయితే ఉండదు అనుకుంటున్నా ఐ థింక్ సో. ఎందుకంటే ఇది మంచి చాలా క్వాలిటీ అయితే చాలా బాగుందండి. ఒకసారి మీరు చూస్తే క్వాలిటీ చాలా బాగుంది. అండ్ నేను ఒకసారి వేర్ చేస్తాను. చాలా బాగుంది. అండ్ ఈ మొత్తం దీని ప్రైస్ ఏంటో ఒకసారి కనుక్కుందాం యాక్చువల్లీ. ఇది దీనికి వచ్చి మనకు 45 అంటే 45 గ్రాములు అండి. 45 గ్రామ్స్ అంటే దాదాపు ట్యాక్స్ అన్ని కలిపి 16,450 dirhams వస్తుంది. 16,450 dirhams. సో మొత్తం ట్యాక్స్ ఇంక్లూడింగ్ అన్ని కలిపి, ట్యాక్స్ కలిపి మొత్తం అంతా. సో ఇండియన్ కరెన్సీలో ఎంత? 3,95,000 దాదాపు 3,94,000. అంటే ఫస్ట్ ప్రైస్ అండి ఇది. మళ్ళీ మేము డిస్కౌంట్ చేసిన తర్వాత మీకు ఫైనల్ అయితే డిస్కౌంట్ కూడా ఉంటుంది అనమాట. బెస్ట్ ప్రైస్ అన్నమాట, ట్యాగ్ ప్రైస్ చెప్తున్నారు. ఓకే, సో ఇది నాకు ఓకే. అండ్ ఇప్పుడు ఏంటంటే మెయిన్ ఏంటంటే బ్యాంగిల్స్ అయిపోయింది. ఏదైనా ఒక నెక్లెస్ సెట్ చూపిస్తారా? ఈ నెక్లెస్ సెట్ ఎంత ఉంది అని చెప్పగలరా మామూలుగా? దాదాపు ఇది కూడా గోల్డేనా? అంతా గోల్డ్, వైట్ గోల్డ్, రోజ్ గోల్డ్. రోజ్ గోల్డ్ ఇది ఎంత పడుతుంది? అది ఒక 40 గ్రామ్స్ అట్లా ఉంటుంది. 40 గ్రామ్స్. ఇది రోజ్ గోల్డ్ నెక్లెస్ సెట్. ఇది 40 గ్రామ్స్ ఉంది. సో ఇది చాలా బాగుంది యాక్చువల్లీ. అది కూడా ఒక 30 గ్రామ్స్ వరకు వస్తుంది. ఎంత? 30 గ్రామ్స్. 30 గ్రామ్స్. ఓకే, అది కూడా చూడండి, ఫ్లవర్ బాగుంది. ఎక్కడ ఫ్లవర్ ఇదా? పక్కన ఫ్లవర్ ఇదా? దాని పైన ఫ్లవర్స్ ఉన్నాయి. ఒకసారి చూడండి, తీద్దాం. అది మేడ్ ఇన్ టర్కీ అంట. ఇది చాలా బాగుంది కదా. ఇది ఫ్లవర్ డిజైన్ తో మనకి నెక్లెస్ కనిపిస్తుంది. ఒకసారి దీన్ని చూపించమందాం, ఒకసారి తీమందాం. ఇది ప్రతిదీ కూడా లాక్ సిస్టమ్ ఉందండి యాక్చువల్లీ. డిస్ప్లేలో కనిపిస్తున్నాయి మనకి, బట్ వెంటనే దీన్ని త్రూ చేసి చూడడానికి లేదు. ఆల్మోస్ట్ అక్కడ లాక్ వేసి లాక్ తీస్తున్నారు అనమాట చూపించడానికి. అండ్ నాకైతే ఇది బాగా నచ్చింది. ఒకసారి తీయండి. I think so. This is also rose gold, right? Yeah. What is the difference between rose gold and real gold?
కలర్ డిఫరెన్స్. థ్యాంక్ యూ. యాక్చువల్లీ చాలా చాలా బాగుంది, ఒకసారి చూడొచ్చు మీరు. ఫ్యాన్సీ ఐటమ్స్ ఏంటంటే మనం నార్మల్ గానే ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఏంటంటే ఫ్యాన్సీ ఐటమ్స్ ఎక్కువ లైక్ చేస్తాం, బట్ గోల్డ్ లో అన్నమాట ఈ సెట్ అయితే చాలా చాలా బాగుంది. అంటే డ్రెస్సింగ్స్ లో కావచ్చు, ఎక్కడైనా బయటికి పార్టీస్ వెళ్ళినప్పుడు మాత్రం చాలా బాగా వేర్ చేసుకోవచ్చు అనమాట. అండ్ ఇంకొకటి చూపిస్తున్నారు, ఇది నిజంగా ఎక్స్క్లూజివ్ అన్నమాట. ఇది కూడా రోజ్ గోల్డ్ రైట్? యా, ఇది మొత్తం ఏంటంటే పార్టీస్ కి శారీస్ వేసుకున్నప్పుడు నెక్ వరకు సెట్ అయ్యే ఒక నెక్ డిజైన్ కావాలనుకుంటారు వాళ్ళకైతే ఇది చాలా బాగుంటుంది. అండ్ చాలా వెయిట్లెస్ ఉందండి, బాగా ఎక్కువ వెయిట్ అయితే లేదు. అండ్ ఈ స్టోన్స్ కూడా చాలా బాగున్నాయి. సో ఇది కూడా ఎంత ప్రైస్ ఉంటుంది? ఇది కింద వచ్చి 38.1 జస్ట్ నెక్లెస్ 38.7. ఇది వచ్చి 46 గ్రామ్స్ ఉందండి. 46 విత్ ఇయర్ రింగ్స్. 46 గ్రామ్స్. ఎంత ధర? ఎన్ని ధరమ్స్? 17,300 dirhams. 17,300 ధరమ్స్ అన్నమాట. ఇంటూ 24 కదా, 4,15,200 ఇంక్లూడింగ్ ట్యాక్స్ అన్ని కలిపి. ఇంక్లూడింగ్ ట్యాక్స్ 4,15,200 అనమాట. సో చాలా బాగున్నాయి. ప్రైసెస్ అయితే చాలా కొంచెం హెవీగా ఉన్నా కూడా క్వాలిటీ అయితే చాలా బాగుంది అనమాట. అండ్ నాకైతే ఫస్ట్ ఒక చైన్ కావాలి, చైన్ తీసేసుకుందాం రండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక చైన్ చూడండి. నేను ఒక 2 చైన్స్ అలాగే చిన్న ఇయర్ రింగ్స్ అనమాట, చిన్న చిన్న టాప్స్ ఇయర్ రింగ్స్ ఒకటి తీసుకున్నాను. అట్ ది సేమ్ టైం నార్మల్ చాలా వెయిట్లెస్ ఉంది ఈ చైన్, అసలు చాలా బాగుంది యాక్చువల్లీ. అంటే ఎప్పుడైనా నార్మల్ డ్రెస్సెస్ కానీ బయటకు వెళ్ళేటప్పుడు రెగ్యులర్ గా అయితే ఈ చైన్ యూజ్ చేసుకోవచ్చు, చాలా బాగుంది. అండ్ ఇది కొంచెం బల్క్ అంటే కొంచెం పెద్దగా తీసుకున్నాను. దీన్ని బాహుబలి చైన్ అంటారంట. దీన్ని పెద్దగా కనిపించి వెయిట్ తక్కువ ఉంటుంది అన్నమాట, లైట్ వెయిట్ లో ఎక్కువ కనిపిస్తుంది. ఎవరు పెట్టారు దీనికి బాహుబలి చైన్ అని? ఆయన ప్రభాస్ పెట్టారంట. సో ఓకే, ఇది బాహుబలి చైన్ అట. సో ఇది ఒక చైన్ తీసుకున్నాను అనమాట. సో ఈ మూడింటికి కలిపి ఎంతైందో చెప్తున్నారు ఇప్పుడు. ఇది 8,430 dirhams అయిందండి. 8,430 మొత్తం టోటల్ అంటే ఈ రెండు కలిపి ఈ చైన్ అది వేరు. ఓకే, సో ఈ చైన్ అలాగే టాప్స్ వచ్చి 8,430 dirhams. 8,430 ధరమ్స్ పడింది అనమాట. అంటే ఈచ్ ధరం వచ్చేసి 24 రూపీస్ ఐ థింక్ సో. సో ఇది మొత్తం మీద ఇది 2,02,320 అనమాట టోటల్ గా, అంతే కదండి? డిస్కౌంట్ ఏమైనా ఇస్తున్నారు సుమన్ టీవీ నుంచి? డిస్కౌంట్ అండి, సార్ కి డిస్కౌంట్ ఇచ్చిన తర్వాత అంతా అయిపోయింది. ఆఫ్టర్ డిస్కౌంట్ యాక్చువల్లీ ప్రైస్ 8,700 ఉంది, ఆఫ్టర్ డిస్కౌంట్ 8,430 వచ్చిందండి. బెస్ట్ ప్రైస్ ఆఫ్టర్ డిస్కౌంట్, ఇంక్లూడింగ్ ట్యాక్స్ అన్ని కలిపి. దీంట్లో మీకు ట్యాక్స్ వచ్చేసి ఒక 400 dirhams మీకు ఎయిర్పోర్ట్ లో రిటర్న్ అవుతాయి. 400 dirhams ఎయిర్పోర్ట్ లో రిటర్న్ అయిపోతుంది. ఓకే డన్. సో మొత్తానికి ఇప్పుడు 2,02,320 రూపీస్ అని అనమాట, అంతే కదా? ఓకే డన్. బాహుబలి చైన్ ఇది ఎవరు పెట్టారు? దుబాయ్ లో పెట్టారా? అంటే సార్ ఇది డిజైన్ బట్టి అట్లా చేస్తారు, వాళ్ళకు ఉండదు కానీ వాళ్ళ ఫ్యాన్సీ బట్టి వాళ్ళు చేశారు. ఒక్కొక్క రకం చైన్ కి ఒక్కొక్క రకం పేర్లు, అట్లా వీళ్ళు మార్కెట్ ని బట్టి వాళ్ళు ట్రెండ్ ని బట్టి అంటే ఇస్తుంటారు. మొత్తానికి దుబాయ్ వచ్చేసాము. దుబాయ్ వచ్చిన తర్వాత గోల్డ్ కూడా కొనేసాను అనమాట. అండ్ ఇక్కడ నిజంగా గోల్డ్ అయితే చాలా బాగుంది అండ్ క్వాలిటీగా కూడా ఉంది. అట్ ది సేమ్ టైం ఇప్పుడు రైట్ నో నేను దుబాయ్ సుక్, రైట్ ఏరియా పేరండి? గోల్డ్ సుక్ అండి. గోల్డ్ సుక్. సో గోల్డ్ సుక్ ఏంటంటే ఓన్లీ ఇక్కడ గోల్డ్ మార్కెట్ మాత్రమే, ఓన్లీ గోల్డ్ మార్కెట్ మాత్రమే ఉంటుంది. అంటే ఎక్కడున్న వాళ్ళైనా దుబాయ్ లో ఉన్న వాళ్ళు ఇక్కడికి వచ్చి కొనాల్సిందేనా? ఆల్మోస్ట్ యూఏఈ కి పెద్ద మార్కెట్ అంటే ఇది ఒకటే అండి గోల్డ్ సుక్. ఇంకా వేరే చిన్న చిన్న మార్కెట్స్ ఉన్నాయి కానీ గోల్డ్ సుక్ అనేది చాలా పెద్ద మార్కెట్. యూఏఈ మొత్తానికి, దుబాయ్ మొత్తానికి పెద్ద మార్కెట్. పెద్ద మార్కెట్. ఓకే, ఇది ఓల్డ్ దుబాయ్ అంటారు, ఇదేనా? ఆల్మోస్ట్ అదే. ఓకే, సో మేమైతే పర్చేస్ కూడా చేసాం అనమాట. ఆల్మోస్ట్ ఇక్కడ లాట్ ఆఫ్ కలెక్షన్స్ ఉన్నాయి అండ్ అట్ ది సేమ్ టైం క్వాలిటీ కూడా చాలా బాగుంది అనమాట. అండ్ దుబాయ్ వచ్చిన తర్వాత గోల్డ్ కి సంబంధించి ఒక వీడియో చేయాలని ఈ వీడియో చేసాం అనమాట. థ్యాంక్ యూ సో మచ్ అండి వన్స్ అగైన్, వెంటనే మీరు యాక్సెప్ట్ చేసినందుకు. నార్మల్ గా ఏంటంటే దుబాయ్ లో వెంటనే వీడియోలు చేయడానికి లేదు అండ్ పర్మిషన్స్ ఉండాలి. అట్ ది సేమ్ టైం వాళ్ళు కూడా మాకు అడగంగానే వెంటనే రెస్పాండ్ అయ్యారు. మంచి మన వాళ్ళు ఇక్కడ కూడా మన వాళ్ళు ఉన్నారు. సో మన వాళ్ళు
కావాలని వీడియో కూడా ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. అలాగే రీజనబుల్ ప్రైస్ కూడా మాకు కొంచెం తగ్గించి ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. మా సుమన్ టీవీ ఆడియన్స్ కి ఏం చెప్పేస్తారు? బాగుంది సార్. దుబాయ్ లో తీసుకుంటే గోల్డ్ మనకు నష్టం ఏం లేదు. గోల్డ్ ఎప్పుడు తీసుకున్నాను, గోల్డ్ ఏ షాప్ లో తీసుకున్నా కూడా గోల్డ్ ఇక్కడ ప్యూరిటీ కానీ క్వాలిటీ కానీ బాగుంటది. ఇక్కడ తీసుకోవచ్చు సార్. ఇండియాలో కూడా బాగుంటుంది కానీ ఇక్కడ ఇంకా బెటర్ ఉంటుంది అనమాట. ఇండియాలో కూడా ఈ మోడల్స్ దొరుకుతాయి కానీ దుబాయ్ లో కొంచెం చార్జెస్ తక్కువ కాబట్టి. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మెయిన్ గా ఇక్కడ రాగానే మీరు తెలుగు మాట్లాడుతున్నారు, అందుకు మాకు ఎక్కువ హ్యాపీగా అనిపిస్తుంది. చాలా వరకు ఇక్కడ తెలుగు వాళ్ళే ఉన్నారు కదా. తెలుగు ఉన్నారండి చాలా. ఓకే, డన్. సో ఇది వాళ్ళ స్పెషల్ వీడియో. దిస్ ఇస్ సువర్ణ సైనింగ్.